సంక్రాంతి నాటికి రాష్ట్రంలో అన్ని రోడ్లు అద్దాల్లా మెరిసిపోతాయని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండో సంక్రాంతి కూడా వచ్చింది కానీ గోతులు మాత్రం పూడ్చలేదు. ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ రోడ్లన్నీ భయంకరంగా తయారయ్యాయి. సంక్రాంతికి ఊళ్లకు వచ్చేవారికి పెద్ద గోతులు దర్శనమిచ్చాయి. పండక్కి సంతోషంగా సొంతూరుకు వచ్చిన వారిని ఆసుపత్రులు పాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. కార్లు, బైక్ షెడ్స్కు మనుషులు ఆసుపత్రులకు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. నంద్యాల జిల్లా రోడ్లపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లా వాసులు రోడ్ల మీదకు రావడానికే భయపడుతున్నారు. రోడ్డు మీద ఎటు చూసినా గుంటలు, గోతులే దర్శనమిస్తున్నాయి. వర్షాకాలంలో అయితే ఎన్ని ప్రమాదాలు జరిగాయో లెక్కలేదంటున్నారు నంద్యాల జిల్లా వాసులు. ఇప్పుడు గోతులు దర్శనమిస్తూ రోడ్ల మీదకు వస్తే అంతు చూస్తామంటున్నాయని వాపోతున్నారు. అంతటి అధ్వానమైన రోడ్లు తాము ఎప్పుడూ చూడలేదని ఈర్నపాడు గ్రామస్తులంటున్నారు. నంద్యాల జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారాయంటూ ఈ యొక్క వాహనదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా కానీ అడుగడుగున యొక్క గుంతలు ఉండడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారుగా ఈ యొక్క ప్రధాన రహదారి అని చెప్పవచ్చు. ఈ యొక్క ఈర్నపాడు గ్రామానికి వెళ్ళాలంటే ఈ యొక్క దారినే వెళ్లాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క రోడ్లలో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ వాహనదారులు చెప్తున్నారు. ఈ యొక్క గ్రామస్తుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందంటారు ఈ యొక్క రోడ్డుని చూస్తే ఆ పరిస్థితి ఎలాగుందనేది అర్థమవుతుంది కదా, మీరు ఎట్లా ప్రయాణం చేస్తున్నారంటారు? అట్లే చిన్నగా పోతున్నాం సార్, అట్లే చిన్నగా పోతున్నాం. ఇంకా ఏం చేస్తావు, విధాయకం లేదు కాబట్టి ఇంకా అట్లనే చిన్నగా నిదానంగా పోతుంటాం. గందరగోళంగా ఉంది, చాలా గందరగోళంగా ఉంది. వర్షం పడితే సైడ్ పోయే మనిషికి కూడా బుదర తీరుతుంది. మరి ఇంత పెద్ద గుంతలా ఏం చేస్తారు సార్? ఇవి అందులో ఒకటేమైనా 500 బస్తాలు ఎత్తుకొని లారీలు తిరుగుతాయి. దానివల్ల అంతా చండాలంగా చెడిపోయింది. రోడ్లు అయితే అస్సలు బాగాలేవు, అసలు టైర్లు పోతున్నాయి, బండికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ఒక్కొక్కసారి అయితే వర్షాకాలం అయితే కింద పడిపోతున్నాము, అసలు బాగలేవు. అసలు ఏమంటారు అంటే సంక్రాంతికి మంచి రోడ్లు వేస్తామని చెప్పేసి అన్నారు కదా, మరి అది ఏమైనా జరుగుతుందా? అది అంటున్నారు కానీ ఏమో తెలియదు. కానీ అక్కడ హైవేలు మాత్రం తొందరగా అక్కడ పని జరుగుతున్నాయి కానీ ఇక్కడ జరగడం లేదు. మొత్తం మీద సంక్రాంతికి రోడ్లను రెడీ చేస్తాము. మీ యొక్క ప్రాంతాల్లో మీరు సంక్రాంతికి వచ్చేటప్పుడు నాణ్యమైన రోడ్లు ఉంటాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మాత్రం ఏమాత్రం అమలు కాలేని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడున్న వాహనదారులు అయితేనేమి, ప్రయాణించే ఈ యొక్క రోడ్డు ద్వారా ప్రయాణించే వారైతేనేమి, వీరంతా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. లక్షల కోట్లు అప్పులు తెస్తున్న చంద్రబాబు ఆ డబ్బంతా ఏం చేస్తున్నారో తెలియడం లేదని స్థానికులు వాపోతున్నారు. కొత్త రోడ్డు వేయకున్నా కనీసం గుంతలు కూడా పూడ్చలేని దరిద్రపు పరిపాలన ఎప్పుడూ చూడలేదని ఈర్నపాడు గ్రామస్తులు అంటున్నారు. సంక్రాంతి కాదు, ఉగాదికి ఏమనలే, ఉగాదికి కూడా వేయలేడు. అంత చండాలంగా రాయి రోడ్లు. ఇదే కదా, అన్ని రోడ్లు అట్నే ఉన్నాయి. చెప్పేదానికి తప్ప చేసేదానికి ఏం లేదు. ఎక్కడ తెచ్చి పెడుతున్నాడో ఏం చేస్తున్నాడో కానీ లక్షల కోట్లు తెచ్చి కోట్లు తెచ్చి పెడుతున్నాడు. ఎక్కడ పెడుతున్నాడో ఏడ పెడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకే తెలుసు. సంపద సృష్టిస్తా అన్నాడు, సంపద ఇది కోట్లు అప్పు తెచ్చుకోనికే సంపద సృష్టిస్తున్నాడో ఏమో కానీ ఎక్కడైతే ఏం పని అయితే చేయలే. ఏ కోట నుంచి ఈర్నపాడికి 4 కిలోమీటర్లు, ఈర్నపాడు నుంచి సింగారం, సోమవారపల్లె, ఎంగలేడిపేట, కనకాల వస్తాయి ఊర్లు. రోడ్లు 4 కిలోమీటర్ల దూరంలో ఇంత చండాలంగా ఎప్పుడు లేదు, ఇంత ఘోరంగా, ఇంత గుంతలు. మళ్ళీ ఈర్నపాడు నుంచి మణికంఠాపురం నుంచి ఓంకారం వచ్చేది, అంత దీనికాడ ఇంకా చండాలంగా ఉంది. అదేవిధంగా మళ్ళీ ఈర్నపాడు నుంచి సింగారం, సోమవారపల్లి అది అట్నే గుంతలు ఉంది. నంద్యాల నుండి ఈర్నపాడు, సింగవరం, సోమయాజులపల్లె తదితర గ్రామాల నుంచి ఓంకారానికి వెళ్లే ప్రధాన రహదారిలో రోజు వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఈ రోడ్డు మీద భయంగా వెళ్తున్నామని అందరూ ఒకే మాట చెబుతున్నారు. ప్రయాణికులను తీసుకువెళ్లే ఆటో ప్రతిరోజు రిపేర్కు వస్తోందని ఆటో డ్రైవర్ వాపోతున్నాడు. ఓంకారం వరకు రోడ్డు సార్ అస్సలు బాగాలేదు, రోడ్డు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఆటో వాళ్ళ మోటార్ సైకిల్ ఎవరైతేనేమి ఒక పేషెంట్ తోలుకోపోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. అంబులెన్స్ రావు, చాలా ఇబ్బంది అవుతుంది సార్. నాది ఏ కొడురు సార్, నేను ఇక్కడ రాని వాళ్ళు డైలీ తిరిగే వాళ్ళు ఇంకా చాలా ఇబ్బంది అవుతుంటారు సార్. నేను పొద్దున సాయంత్రం తిరిగికే చాలా ఇబ్బంది పడుతున్నా. అదాక నాకు ఎన్నెముక నొప్పింది, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు చూస్తున్నారు కదా, అట్లా అన్ని బరగొట్టుకొని రోడ్లు కింద పడి దొక్కపోయి కింద పడడము, అందరూ మనుషులు భంగం అవుతున్నారు. ఏం బాగాలేవు రోడ్లు, కింద పడడము, లేచిపోవడము, దెబ్బలు తగిలి యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇరగడము అట్లా జరుగుతున్నాయి. సంక్రాంతికి రోడ్లు మంచి రోడ్లు వేస్తామన్నారు కదా, ఏది సార్ ఎవరెత్తున్నారు?
వేసేటోళ్ళు కాదు, ఎవరు వచ్చినారు ముందరికి ఎవరు రాలేదు కదా అంటున్నారు, వేయకున్నారు అంటున్నారు, వచ్చాయంటున్నారు, రాకున్నాయి, రావట్లేదు. రావడం లేదు. దీనివల్ల ఈ యొక్క ప్రాంతంలో మీరు ఆటోల వలన కానీ భయమేనా? భయమే సార్, భయం లేకుండా అది ఇప్పుడు మేము ఆటోలో పోవాలంటే మా ఊపిరి అలా బిగబట్టుకొని పోవాలా. ఆట తోలేటోళ్ళకు కూడా ఎంత ఉంది అనుకున్నా, ఎటుంది అనుకున్నా, ఆట తోలేటోళ్ళకు కూడా భయం సార్. కింది ఓంకారం అంతవరకు అట్టేంది. ఇంకా రోడ్డు బాగాలేవు సార్, రోడ్డు బాగాలేక గుంతలలో పడి ఇంకా టైర్లలో భంగం అవుతాయి మావి రోడ్లు అయితే. ఇవి కానీ సింగారం రోడ్డు కానీ జీసీపాలెం రోడ్డు కానీ ఇక్కడ పొత్తి ఏం బాగాలేవు రోడ్లు అయితే. ఇబ్బంది కదా, నీ ఆటో డ్యామేజ్ అవుతాయి కదా బాగా. ఇప్పుడే 4 జతలు మార్చిన టైర్లు, ఎక్కడికైనా మార్చగలంగా. మరి ఖర్చే కదా, ఖర్చు అవుతుంది కదా. మరి ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కదా. ఉంది, అవకాశం ఉంది. చాలా మంది చూస్తుంటారు ఈ రోడ్డు మీద యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకు జరగవు సార్, రోడ్లు ఇట్లా ఉన్నాయి, ఒప్పందాలు ఉన్నాయి, ఇంకా పోతే బగ్గీలు పోతే నంద్యాల నుండి ఓంకార క్షేత్రానికి వెళ్లాలంటే ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి. శివుని దర్శించుకోవడానికి ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తే దారిలోనే దేవుడు కనిపిస్తున్నాడని శివభక్తులు చెబుతున్నారు. సంక్రాంతి వచ్చేసింది, కనీసం శివరాత్రికైనా రోడ్డు వేస్తే ప్రశాంతంగా ఓంకార ఆలయానికి వెళతామని అంటున్నారు. నంద్యాల జిల్లాలోని ప్రధానమైన రహదారులపై ప్రయాణం చేయాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా గుంతలతో కూడుకున్న రోడ్లు ఉండడం చేత ఈ యొక్క వాహనదారులు అయితే ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క నంద్యాల నుండి ఈ ఓంకారం పోయే మార్గము ఈర్నపాడుతో పాటు పలు గ్రామాలు కూడా ఈ యొక్క ఓంకారంకి వెళ్ళాలంటే ఈ యొక్క రోడ్డు మార్గం నుండే వెళ్ళాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా కానీ గుంతలతో కూడుకున్న యొక్క రహదారులు ఉండడము, అంతేకాకుండా రోడ్ అంతా పూర్తి స్థాయిలో దెబ్బతిన్న తర్వాత ఈ విధంగా యొక్క దుమ్ము రావడం చేత కూడా వాహనదారులకైతే ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఈ యొక్క రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా కానీ గుంతలతో కూడుకున్న యొక్క రోడ్లు ఉండడం చేత ఈ యొక్క వాహనదారులతో పాటు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా రోడ్డు మార్గాన వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రధానమైన మార్గం ద్వారా వెళ్ళాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సిన దుస్థితి అయితే కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క నంద్యాల జిల్లాలోని ఏ యొక్క మార్గంలో చూసుకున్నా ఒక మండలం కానీ ఒక గ్రామం కానీ అభివృద్ధి జరిగింది అని తెలియాలంటే ఖచ్చితంగా రోడ్లను చూస్తే అర్థమవుతుంది. అటువంటి తరుణంలో ఎక్కడ చూసినా ఈ యొక్క గతుకులతో ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా మారిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్న కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. స్వామి ఇది ఎద్దుల బండి మీద పోయినట్టుంది స్వామి, బైకుల మీద పోయినట్లేదు, కార్ల మీద పోయినట్లేదు, ఎద్దుల బండి మీద పోయినట్లు అటుపక్క ఇటుపక్క వాళ్ళకుంటా. ఈర్నపాడు నుంచి ఓంకారం అట్టింది, ఏకోడు నుంచి ఈర్నపాడు అట్టింది, ఈర్నపాడు నుంచి సింగవరం రోడ్డు అట్నే ఉంది. అధ్వానంగా ఉన్నాయి స్వామి. ఇప్పటికి కూటమి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. అద్దం అంటున్నారు స్వామి. శివరాత్రికి ఓంకారం పోవాలంటే పోయిన సంవత్సరమే లాస్ట్ ఇయరే వేస్తామన్నారు స్వామి రోడ్డు. ఇప్పుడు 2వ సంవత్సరం కావస్తుంది స్వామి. ఇది ఈ శివరాత్రి కన్నా వేస్తారు. సంక్రాంతికి మంచి రోడ్లు మీరు చూస్తారు, ఖచ్చితంగా ఆ రోడ్ల మీద ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు కదా, మరి అది జరుగుతుందా? అది ఏం జరుగుతుంది స్వామి? సంక్రాంతి కరెక్ట్గా 4 రోజులు లేదు, 4 రోజుల్లో ఆయనకి ఏమన్నది జ్యోతిష్యం చెప్పినట్టు స్వామి. 4 రోజుల్లో ఏమేస్తారు స్వామి. శివరాత్రి కన్నా మాకు ఇంత ఓంకారం, అక్కడ బండాత్మక నుంచి ఓంకారం, ఈర్నపాడు ఏకోడు నుంచి ఓంకారం రస్తా వేస్తే బాగుంటుంది స్వామి. పూర్తి మెయిన్ రోడ్ అంటారా ఈ యొక్క రోడ్? మెయిన్ రోడ్ స్వామి. ఓంకారంకి వెళ్ళాలంటే ఇదే మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్ స్వామి. ఏకోడు నుంచి మెయిన్ రోడ్ స్వామి. ఇది ఏకోడూరు, ఈర్నపాడు, మణికంఠాపురం. ఒకరేమో 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఒకరేమో ప్రశ్నించే వ్యక్తి ఒకరేమో సనాతన ధర్మం అని ముగ్గురు కలిసి వీళ్ళు చేసిన వాగ్దానాలన్నీ ఒట్టి వాగ్దానాలే తప్ప ఎక్కడ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు, రోడ్లతో అవస్థలు పడుతున్నారు. ఇంకా ప్రతి ఒక్కరు ఒక విద్యార్థులు. మీరు ఏం కోరుకుంటున్నారు? ఎటువంటి రోడ్లు ఉంటే బాగుంటుందండి? రోడ్లు బాగుండాలి. ముఖ్యంగా వీళ్ళు చేసిన వాగ్దానాలు ఎంతో కొంత నెరవేర్చుకోవాలి. ఎందుకంటే ఒక అతను ప్రశ్నించే వ్యక్తి ఉన్నాడు, అతను ఇప్పుడు ఎందుకో మౌనంగా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని ప్రశ్నించే వ్యక్తి అతను. నేను ప్రశ్నిస్తాను, నేను చేస్తాను, నేను ఏ దానికైనా ఎదురెడ్డి పోరాడతాను, నేను నిలబడతానని చెప్పి ఆ రోజు జనాలలో చెప్పినాడు. కానీ ఇప్పుడు ఎందుకు అతను మౌనంగా ఉన్నాడో ఎంకతో ఎవరికి అర్థం కావడం లేదు. ఈ కూటమి ప్రభుత్వమే చాలా అధ్వానంగా ఉంది. వీళ్ళు రోడ్లు కూడా వేయలేరు.
వీళ్ళ దగ్గర ఏం లేదు, అంతా ఒట్టి బోగసు. ఇంకా శివరాత్రి ఒక నెల 40 రోజులు 50 రోజులు ఉంది. ఆ శివరాత్రికి ఈ రోడ్లు వేసి జనాలను కొంచెం ఇబ్బందులు లేకుండా వేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క రోడ్లు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అయితే కనపడుతుంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ యొక్క రోడ్ల మీద ప్రయాణం చేయడం చాలా కష్టం. చాలామంది ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకొని దెబ్బలు కూడా తగిలిన పరిస్థితి, కొందరి ప్రాణాలు కూడా పోయినాయంటూ ఇక్కడున్న గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే హామీ ఇచ్చారో ఒక హామీలను నెరవేర్చాలి, ఖచ్చితంగా మంచి నాణ్యమైన రోడ్లను వేయాలంటూ ఈ యొక్క స్థానిక ప్రజలైతే కోరుకుంటున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.